రామారావు పథకాలు ఎందుకు మూసేశారో ఇప్పుడు మాకు చెప్పొద్దు. అలాగే ఎవ్రీ మంత్ రామోజీరావు గారికి ఎన్ని కోట్లు పంపిస్తారో మాకు చెప్పొద్దు. అలాగే రాధాకృష్ణ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అతను జగన్ గారిని తిడుతున్నందుకు నెలకు ఎంత పంపిస్తాడు, రామోజీరావు కొడుకు జగన్ గారిని తిట్టినందుకు నెల ఎంత పంపిస్తున్నావు, అలాగే టీవీ5కి ఎన్ని కోట్లు పంపిస్తున్నావు నెల వైసీపీని తిట్టడానికి, వైసీపీ ప్రభుత్వాన్ని తిట్టడానికి, జగన్ని తిట్టడానికి. ఇది పబ్లిక్లో ఉంది చంద్రబాబు నాయుడు. అందుకని ఇవన్నీ నేను క్వశ్చన్ చేస్తుంటా. నార్కో టెస్ట్ పెట్టుకుందాం. ఇఫ్ యు ఆర్ సిన్సియర్, నార్కో టెస్ట్ పెట్టుకుంటే వీటన్నిటిలో మీరు పాస్ అయ్యి అన్నిట్లో మీరు మంచోళ్ళు అమాయకులను వస్తే ఇక మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంత 90% పైగా ఇస్తున్నాడంటే పథకాలు స్టేట్లో కాదు, ఇండియాలో ఏ స్టేట్లో అయినా ఇంత షార్ట్ టైంలో ఇన్ని పథకాలు సవ్యంగా, అవినీతి పని లేకుండా, బ్రోకర్లు లేకుండా, లంగాగాళ్ళు లేకుండా మధ్యలో డబ్బులు డైరెక్ట్గా ఒక తల్లికి, ఒక చెల్లికి, ఒక పిన్నికి, ఒక బాబాయికి, ఒక తమ్ముడికి, ఒక చదువుకునే చెల్లికి వీళ్ళకి పథకాలు వెళ్తున్నాయంటే వెళ్ళట్లేదు అని మీరు ఏ పార్టీ వాడైనా వచ్చి నా దగ్గరికి వచ్చి ఇవన్నీ హంబక్కు, ఏ బటన్ నొక్కటం లేదు, వాళ్ళ ఇళ్ళకి డబ్బులు రావటం లేదు, వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళటం లేదు, ఈయన బట్టలు కొనిపెట్టడం లేదు, ఈయన చిక్కీలు మంచి కోడిగుడ్లు వీటితో పాటు మంచి అన్నం పెట్టడం లేదు, ఇవన్నీ మీరు ప్రూవ్ చేస్తే మీతో పాటు నేను కూడా వచ్చేస్తా. అంటే నువ్వు ఏదో మైండ్లో పెట్టుకొని కాపులను నమ్మించి అందరూ ఒకటైపోగానే ఈ మొత్తం తీసుకెళ్ళి సైకిల్కి ఏమంటావా అంటే మా కమ్మోడికి ఏమంటావా? ఈ కమ్మోడేమో రంగాలు చంపాడు చంద్రబాబు నాయుడు. రంగాలు చంపినా పర్లేదు, నాకు సంబంధం లేదు రంగాతో. ఈ ఓట్లను మొత్తం చంద్రబాబుకి ఏంటి, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. ఇలాంటి పొలిటీషియన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎవడైనా పని నువ్వే తిట్టావు, ఎంత మోయాలి వీళ్ళకి, తెలుగుదేశం వాళ్ళకి ఎంత మోయాలి అని నువ్వే చెప్పావు. అవినీతిపరుడు చంద్రబాబు నువ్వే చెప్పావు, అవినీతిపరుడు లోకేష్ బాబు నువ్వే చెప్పావు, తెలుగుదేశాన్ని నువ్వే తిట్టావు. అన్నీ తిట్టి విధులు చేపించి కాపుల్ని మీరంతా ఒకటైపోయి నన్ను ముఖ్యమంత్రి చేయని కాకుండా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి. అవినీతిపరుడు నువ్వు అన్నావుగా, కాపులు ఎందుకు వేస్తారు? కాపుల కుర్రాళ్ళను తిట్టాడు, కాపుల కుర్రాళ్ళను కొట్టించాడు, కాపుల కుర్రాళ్ళని అరెస్ట్ చేయించాడు, ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్ చేయించాడు, పెద్ద లెజెండ్స్ని అమరాబూతులు తిట్టించారు, కాపుల్ని రౌడీలు గుండాలన్నారు, ఎబోవాల్ రంగాన్ని చంపించాడు, తెలియనట్లు నటించాడు. ఇతన్ని నువ్వు ముఖ్యమంత్రిని చేస్తావు. నేను ఇదే ప్రజలను మొత్తం అడుగుతున్నా.